హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినడానికి లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో తినడానికి చక్కటి పరోటా రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఆనియన్ పరోటా అండి. నార్మల్ పరోటాల కంటే కూడా ఇలా ఆనియన్ పరోటా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. వీటికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు, నేరుగా తినేయచ్చు. మరి ఈ ఆనియన్ పరోటా రెసిపీని ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా పిండి కలపడానికి ఇలా ఒక గిన్నె తీసేసుకోండి. ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత ఇందులోకి వాముని ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఈ పరోటాల్లో ఆనియన్స్ వేసి చేస్తున్నాం కదా, వాము వేయడం వల్ల డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ ఉప్పు పిండిలో కలిసేలాగా ఇలా చేతితో ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పుతో నీళ్లు తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని వేస్తూ పిండిని సాఫ్ట్ ముద్దలా కలిపేసుకోండి. మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండి ఆరిపోకుండా పైవైపు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మూత పెట్టి ఈ పిండిని కొద్దిసేపు నాననివ్వండి. ఒక 10 నిమిషాలైనా సరే పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పరోటాలకు కావాల్సిన ఆనియన్ స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. ఇలా మరొక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి. అలాగే అల్లం తురుము కూడా వేసుకోండి. 1 అంగుళం వరకు తీసుకొని ఇలా సన్నగా తురిమి వేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఒక చిన్న కప్పు వరకు వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను, సరిపోతుంది. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్లో నీరు అనేది ఉంటుంది కదండి, ఈ నీరు అనేది ఉప్మా రవ్వ వేయడం వల్ల పీల్చేసుకుంటుంది, పొడి పొడిగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. అలాగే మరొక 1/2 స్పూన్ వరకు మెంతిపొడి యాడ్ చేసుకోండి. ఈ మెంతిపొడి జీలకర్ర వల్ల పరోటాలు అయితే మంచి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ ప్రాసెస్లోనే ట్రై చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు కలిసేలాగా ఇవి మొత్తం కూడా కలిపేసుకోండి. చూడండి, ఈ ఉల్లిపాయలు మొత్తం కూడా ఇలా కలిపిన తర్వాత నీరు అనేది వస్తుందండి. ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఆ నీరంతా కూడా పీల్చేసుకొని లిక్విడ్గా లేకుండా ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని పక్కన పెట్టేసుకోండి. పిండి నానిందేమో చూద్దాము. 10 నిమిషాల తర్వాత పిండి అనేది సాఫ్ట్గా అయిపోయిందండి. మరొకసారి ఇలా కలిపేసుకోండి. పిండి అంతా కూడా కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి మొత్తం కూడా పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ ఒక 4-5 బాల్స్ లాగా పిండి ముద్దలు తీసేసుకున్నాను. ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక పిండి ముద్దను తీసేసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తేసుకోవాలి. పొడిపిండి చల్లిన తర్వాత ఇలా చక్కగా రోల్ చేసుకున్నామంటే చపాతీలాగా రౌండ్గా వచ్చేస్తుంది. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తేసుకోవాలి. పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉంది కదా, ఇలా మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులోనే చక్కగా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆనియన్ స్టఫింగ్ వేసి పరోటాలాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, ఈ ఆనియన్ మిక్చర్ని గరిటెతో ఇలా సరిపడా వేసేసుకోండి. ఇలా ఒక గరిటె వరకు వేసేసుకొని మొత్తం కూడా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ చపాతీ అంతా కూడా ఇలా సమానంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇలా ఒకవైపు నుంచి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా స్క్వేర్ టైప్లో ఇలా మొత్తం కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా రోల్ చేసేసుకొని పైవైపు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసామంటే కొంచెం స్క్వేర్ షేప్లో వస్తుంది. ఇలా మొత్తం కూడా సమానంగా సర్దేసుకున్న తర్వాత చాక్ తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. 2గా అయ్యేలాగా ఇలా మిడిల్లో చక్కగా సమానంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు నుంచి ఇలా రోల్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా రోల్ చేసేసుకున్నామంటే చూడండి, స్టఫింగ్ ఊడిపోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన వీటిని సమానంగా సర్దేసుకోవాలి. ఇలా అరచేతులు వేసేసుకొని కొద్దిగా ఇలా నొక్కామంటే స్టఫింగ్ అనేది ఊడిపోకుండా చక్కగా ఉంటుంది. ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగిలింది కూడా సేమ్ టు సేమ్ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనకి ఇలా రోల్ చేయడం వల్ల లేయర్గా వస్తుంది పరోటా వచ్చేసి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న ఈ పరోటా ముద్దని పొడిపిండి ఇలా పై వైపు చల్లుకోవాలి. స్టఫింగ్ ఉన్న వైపు పొడిపిండి చల్లేసుకొని పూరీకర్రతో రోల్ చేసుకోవాలి. మరొకసారి ఇలా స్టఫింగ్ వేసిన తర్వాత మరీ పల్చగా రోల్ చేసుకోవద్దు. కొంచెం ఇలా మీడియం సైజులో లైట్గా ప్రెస్ చేశారంటే
స్టఫింగ్ అనేది ఊడిపోకుండా ఇలా పరోటా అనేది చక్కగా వచ్చేస్తుంది. మొత్తం కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ రెసిపీని ఇలా ట్రై చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే ఈ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారా, పరోటా అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మొత్తం కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒకేసారి అన్నీ రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి. ఇలా ఒక 2 స్పూన్ల వరకు వేసేసుకోండి. ఇలా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్న ఈ పరోటాలని స్టఫింగ్ ఉన్న వైపు ముందుగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీదనే పెట్టి లోపల వరకు చక్కగా కుక్ అయ్యేంత వరకు రెండు వైపులా టర్న్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకున్నారంటే మంచి కలర్తో రెడీ అయిపోతాయి. చూసారా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా ఫ్రై చేసేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులో మెంతిపిండి వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఇదే విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఆనియన్ పరోటా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఈ ఆనియన్ పరోటాలని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ తినడానికి చాలా బాగుంటాయండి. ఎలాంటి స్టఫింగ్ అవసరం లేదు, వీటిని నేరుగా తినేయచ్చు, అంత రుచిగా ఉంటాయి. చూడండి, ఇక్కడ మీకు ఒకటి ఎత్తుంచి చూపిస్తాను. లేయర్గా స్టఫింగ్ అనేది ఊడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూసారా ఎంత బాగుందో. మరి సింపుల్ ప్రాసెస్లో ఈ ఆనియన్ పరోటా రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.